హలో అండి. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ని చూపిస్తున్నానండి. ఉండవల్లి గుహలు. ఈ గుహలు గుంటూరు జిల్లాలో అమరావతి మండలంలో ఉన్నాయండి. విజయవాడ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ మీదుగా అమరావతి వెళ్ళే మార్గంలో మనకు కనిపిస్తాయండి. చూస్తున్నారుగా, పచ్చటి పొలాలు చాలా అందంగా ఉన్నాయి కదండి. ఈ గుహాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి ఉండవల్లి గుహలు. ఈ గుహలకి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ అండి. ఫుడ్ అలో చేయట్లేదు. ఇక్కడ కోతులు అయి ఉంటున్నాయని కొంచెం ప్రాబ్లంగా ఉందని అలో చేయలేదు. ఈ గుహలు చాలా పురాతనమైనవండి. క్రీస్తు శకం 6-7 శతాబ్దం కాలం నాటివని చెబుతున్నారు. చాళుక్యుల కాలంలో నిర్మితమైనవేనండి. ఈ గుహలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది రాతితో నిర్మించబడిన గుహాలయం అండి. 4 అంతస్తుల్లో రాతితో నిర్మించబడింది. ఎటువంటి ఇసుక, సిమెంటు వాడకుండా మొత్తం రాతితోనే కట్టారండి. కొండని 4 అంతస్తుల రూపంలో చెక్కబడిన భవనంలా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి. కింద అంతస్తు చూసారా, చిన్న రూమ్స్ ఉన్నాయి. పక్కనే మెట్ల మార్గం ఉందండి. ఈ మెట్లు కూడా రాతితో నిర్మించబడింది. ఇక్కడ చూడండి, 2వ అంతస్తు రాతితో చెక్కబడిన స్తంభాలు కనిపిస్తున్నాయి. ప్రతి స్తంభం మీద శిల్పాలు చెక్కబడి ఉన్నాయండి. చాలా అద్భుతంగా నిర్మించారు. దేవతామూర్తుల విగ్రహాలు మనకి దర్శనమిస్తాయండి. ఇక్కడ చూసారా, వినాయకుని విగ్రహం చాలా అద్భుతంగా చెక్కారు. లైట్ కూడా ఉందండి లోపల. చాలా ప్రశాంతంగా స్వామివారు కనిపిస్తున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుని విగ్రహం అండి. చాలా అద్భుతంగా చెక్కారు. ఈ పక్కన మనకి శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది. చాలా పురాతనమైన చెక్కు చెదరకుండా ఉన్నాయండి. చాలా చక్కగా చెక్కారు. ఈ పక్కన మనకి చిన్న రూమ్ కనిపిస్తుంది. ఈ లోపల కూడా మనకి విగ్రహాలు కనిపిస్తున్నాయండి. మెస్ డోర్తో క్లోజ్ చేస్తుంది. కొంచెం చీకటిగా ఉంది కదా, కనిపించట్లేదు. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. చాలా అందంగా ఉన్నాయండి. నిజంగా అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా అప్పటి కళాకారులు వాళ్ళ అద్భుత కళని మనకి ప్రదర్శించారు. నిజంగా ప్రతి ఒక్కరూ చూడాలండి. పిల్లలకు కూడా ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే మన భారతదేశ చరిత్ర, అప్పటి కళాకారుల నైపుణ్యం వాళ్ళకి అర్థమవుతుంది. చూస్తున్నారు, ఇది 2వ అంతస్తు నుంచి 3వ అంతస్తుకి వెళ్ళే మెట్ల మార్గం. ఇది కూడా రాతితోనే నిర్మించారండి. ఇక్కడ కూడా పిల్లర్స్ ఉన్నాయి. 4 పిల్లర్స్ లైన్లో, అంటే 4 లైన్లో ఉన్నాయి. మధ్యలో ప్లేసెస్ ఉందండి. ఇవి విశ్రాంతి రూముల కింద అప్పట్లో రాజులు యూజ్ చేసేవారు. ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. ఈ చివరి రూములో ఒక అద్భుతాన్ని చూడొచ్చండి. మన కళ్ళు చెదిరే అద్భుతాన్ని చూడొచ్చు. నిజంగా శయన రూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి రూపాన్ని మనం దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా చెక్కారండి. ఏకశిలా విగ్రహం అండి. ఇక్కడ ఉన్న రాతితోనే ఈ విగ్రహాన్ని చెక్కారు. స్వామివారు ఎంత ప్రశాంతంగా పవళించి ఉన్నారో చాలా అద్భుతంగా ఉన్నదండి. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా స్వయంగా మనమే స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కలుగజేస్తున్నారు. స్వామివారి పక్కన, కుడి పక్కన గరుత్మంతుడు ఉన్నారండి. ఋషులు ఉన్నారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయండి. స్వామివారి శిరస్సు పైన 7 పడగలు విప్పిన నాగరాజు దర్శనమిస్తారు. ఎడమ వైపున దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి. బ్రహ్మదేవుని విగ్రహం ఉంది. ఋషులు ఉన్నారు. దేవతామూర్తుల విగ్రహాలు చాలా నిర్మించబడి ఉన్నాయండి. స్వామివారి పాదాల వద్ద రక్షక భటులు చేతిలో కత్తులతో నిర్మించబడి ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా భారతదేశం కళాకారులకు పెట్టింది పేరు అనడానికి ఈ గుహలే నిదర్శనం అండి. అనంత పద్మనాభ స్వామి మనకి భారతదేశంలో 3వ పెద్ద విగ్రహం అండి ఇక్కడ ఉన్నది.
చాలా అద్భుతంగా నిర్మించారు. ధ్యానంలో ఉన్న ఋషుల విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. బయటికి వెళితే మనకి ఋషి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. చూసారుగా ఎంత అద్భుతంగా చెక్కారో. చాలా అందంగా మలిచారండి. మొత్తం రాతితోనే నిర్మించారు. 4వ అంతస్తుకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు, క్లోజ్ చేస్తుందండి. ఈ లోపల మనకి చిన్న చిన్న విగ్రహాలు కూడా కనిపిస్తాయి. దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి, కానీ వాటి పేర్లు మనకి తెలియలేదు. ఋషులు విగ్రహాలు చాలా ఉన్నాయండి. చాలా అద్భుతంగా చెక్కారు. మనకి ఇక్కడ సొరంగ మార్గం కూడా ఉందండి. 2వ అంతస్తులో సొరంగ మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం ద్వారానే పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడానికి, కనకదుర్గ టెంపుల్కి వెళ్ళడానికి కూడా మార్గం ఉందంట. అప్పట్లో రాజులు రాణులు ఆ మార్గం ద్వారానే వెళ్ళేవారని చెబుతారు. ఈ పక్కనే చిన్న కొండని కూడా మనకి రూముల రూపంలో చెక్కి ఉంచారండి, విశ్రాంతి గదుల రూపంలో. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా ఒక మార్గం ఉందండి, ఇటు నుంచి కూడా